ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఈ కాలం దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రియులందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుడు తన మహాకృపలో మనలందరినీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించే భాగ్యము, దేవుని ఘనపరిచే భాగ్యము మనకు అనుగ్రహించినందుకు కొరకై దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ ఆఖరి ఆదివారం ఈ మాసమంతా దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి దేవుని నామాన్ని ఘనపరచడానికి యోగ్యత ఇచ్చినందుకు కొరకై దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మీ ముందు కొన్ని మాటలు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం వచనం 19 మధ్య భాగం నుండి చదువుకుందాం. వచనం 19 మధ్య భాగం, వచనం 20 ఈ రెండు వచన భాగాలు చదువుకుందాం. 231వ పేజ్. దయచేసి బైబిల్ తీసిన వారు ఉదయకాలం స్పష్టంగా దేవుని మాటలు చూడవలసిందిగా నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం వచనం 19 మధ్య భాగం నుండి చదువుతాను. దయతో మీరు గమనించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. 19వ వచన భాగంలో 4వ పంక్తిలో ఆఖరి భాగం నుండి చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధికి హాజరు కావలెను. మరలా చదువుతున్నాను ఆ మాటను, దయచేసి మీరు గమనించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. వచనం 20 చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. 21 కూడా చదువుదాం చూడండి. బెన్యామీను గోత్రమును వారి ఇంట కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంట కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదికినప్పుడు అతడు కనబడలేదు. 3 ప్రత్యేకమైన భాగాలు ఈ భాగంలో ఉన్నాయి. ఈ భాగంలో మరి ఒక విశేషతను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, 10వ అధ్యాయం లేక 11వ అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 3 అధ్యాయాల ఆరంభాన్ని మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. ఆ ముందు భాగంలో వారు రాజు కావాలని కోరుకున్నాడు. రాజు కావాలని కోరుకోగా దేవుడు రాజును అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు కొన్ని కోరికలు కోరుకుంటారు, కానీ దేవుడు మనం కోరుకున్న ప్రతి కోరికను తీర్చగలిగిన సమర్థుడు. కానీ నీవు కోరుకున్నది ఎందుకు కోరుకున్నావో, ఎలాగూ కోరుకున్నావో నీ అంతరంగానికి తెలుసు. దేవుడు అంటాడు, నీ అంతరంగంలో నీ కోరిక, నీ ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగిన వాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఎందుకు కోరుకున్నారో దేవుడికి తెలుసు. కానీ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఎంత చెప్పినా వారు వినుకునే స్థితిలో లేక వారి కోరికను మన్నించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ సందర్భంలో
వారు రాజును జ్ఞాపకం చేసుకునే సందర్భంలో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు వారి మధ్య. సమూయేలు ఇశ్రాయేలు 12 గోత్రాలని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు గోత్రకులందరినీ ఒక దగ్గర చేర్చినట్లుగా చూస్తాం. ఆయన ఒక కాల్ చేశాడు, మీరందరూ ఒక దగ్గరికి రండి అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అన్న మాట ఏంటంటే, ఈ 12 గోత్రాలు ఎవరైతే ఉన్నారో ఈ 12 గోత్రాలు అందరూ కూడా ఎలాగూ రావాలి అంటే, ఎక్కడికి రావాలి అంటే ఆయన జ్ఞాపకం చేశాడు, కుటుంబముగా రావాలి అని చెప్పాడు. ఎలా రావాలన్నాడు? కుటుంబంగా. ఉందా మాట? చదువుకున్నాను చూడండి. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున, మీ కుటుంబముల చొప్పున ఎలాగూ రావాలన్నాడు? గోత్రాల చొప్పున, కుటుంబాల చొప్పున రమ్మన్నాడు. వచ్చి ఎక్కడ హాజరు కమ్మన్నాడు? ప్రవక్త నా ఎదుట రండి అన్నాడా? నేను చెప్పేది వినండి అన్నాడా? కుటుంబాలు ఎక్కడ హాజరు కావాలో దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో అది మాత్రమే చెప్పాడు సమూయేలు. ఎక్కడ హాజరు కమ్మన్నాడంటే, యెహోవా సన్నిధిన హాజరు కావలెను. ఉదయకాలం ఈ మాట మన సంఘంలో స్పష్టంగా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనలను కుటుంబాలుగా కట్టాడు. కుటుంబం ఈ లోకంలో, ఈ కుటుంబం దేవుని ఇంటిని పోలినటువంటి జీవితాన్ని మనకు చూపిస్తా ఉంది. దేవుని సహవాసాన్ని పోలిన జీవితాన్ని చూపిస్తా ఉంది. కుటుంబం దేవుడు కట్టిన వ్యవస్థ. అయితే ఈ కుటుంబం ఎప్పుడు కుటుంబంగా పిలువబడుతుంది అంటే, కుటుంబంలో అందరూ ఉంటే కుటుంబముగా పిలువబడుతుంది. కుటుంబంలో ఎవరైనా ఒక్కరు తగ్గారనుకోండి, ఒకవేళ మీ కుటుంబంలో నలుగురు ఉండి ఒక వివాహానికో లేక ఒక సందర్భానికో వెళితే అక్కడికి పరిచయం చేస్తూ కొత్తగా కనపడ్డ వాళ్ళకి మా మొదటి అబ్బాయి, మా రెండవ అబ్బాయి, లేకపోతే మొదటి పాప, రెండవ పాప, లేకపోతే మొదటి బాబు, మొదటి పాప, ఏదో పరిచయం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఒక్కరు లేరనుకోండి, ఎలాగుంటుంది? అది చాలా వెలితిగా ఉంటుంది. చాలా సంజాయిషి. వాళ్ళు అడగకుండానే చాలా సంజాయిషి ఇస్తూ ఉంటాం. రావాల్సిన పరిస్థితి పాప కూడా, బాబు కూడా రావాల్సిన పరిస్థితి, మా భర్త కూడా రావాల్సిన పరిస్థితి, నా భార్య కూడా రావాల్సిన పరిస్థితి, కానీ రాలేకపోయామని చాలా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకొని మనము చాలా విపరీతమైన సంజాయిషి ఇస్తూ ఉంటాం. ఈ లోకంలో చిన్న చిన్న విషయాలకే నీవు, నేను, మనము వారు అడగకుండానే కొన్ని సంజాయిషీలు ఇస్తూ ఉంటే, పరలోకమున్న నా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ వివాహ జీవితాన్ని, మన వివాహ జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఇంటిగా, ఒక కుటుంబముగా, ఒక దేవుని సహవాస సంబంధించిన కేంద్రంగా నిన్ను, నన్ను, మనలను కుటుంబాలుగా దేవుడు ఏర్పరిచి, దేవుడు కూడా తన ఇంటికి నిన్ను కుటుంబముగా, తన సన్నిధికి తన కుటుంబముగా ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే, మరి దేవునికి నీవు, నేను, మనము ఏ సంజాయిషి చెప్పాలి? ఏ సంజాయిషిలో మనం ఆయన కన్వే చేయగలుగుతాం, ఒప్పించగలుగుతాం? ఏ సంజాయిషి చెప్పి ఆయన కన్విన్స్ చేయగలుగుతాం? కానీ దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాలం ఈ చిన్న వర్తమానంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎందుకు దేవుడు కుటుంబంగా ఉండమంటున్నాడు దేవుని సన్నిధిలో అనే కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఇశ్రాయేలు 12 గోత్రాలని కుటుంబాలుగా చేరమంటున్నాడు అంటే, దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలని ఏర్పరిచాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలని దేవుడు ఏర్పరిచాడు, పేరు పెట్టి ఆయన వారిని ఏర్పరచడానికి ఎంతో కార్యం చేశాడు. వాటిలో కొన్ని విశేషమైన విషయాలను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఉదయకాలం నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, రండి దైవ గ్రంథం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ఎందుకు మరి దేవుడు కుటుంబంగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు?
ఎందుకు సమూయేలు దాన్ని హెచ్చరిక చేస్తున్నాడు అంటే మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం వచనం 18 చదువుకుందాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని. ద మొట్టమొదటి కాజ్ ఏంటంటే, ఒకప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకున్న ప్రజలు ఎందుకు మొరపెట్టుకున్నారంటే, వారు వారి వశంలో లేరు. ఆ కుటుంబం ఆ కుటుంబ వశంలో లేదు. ఆ గోత్రం ఆ గోత్ర వశంలో లేదు. ఆ ప్రజలు వారి వశంలో లేరు. వారు ఎక్కడ ఉన్నారు అంటే, వారు వేరే వారి వశంలో, వేరే వారి అండర్లో, వేరే వారి మానిటరింగ్ లో వారు కనబడుతూ ఉన్నారు. అందుచేత వారు మొరపెట్టుకున్నారు, అయ్యా మా అంతటా మేము ఆలోచించుకోలేకపోతున్నాం, మా అంతటా మేము పని చేసుకోలేకపోతున్నాం, మా అంతటా మేము అనుకున్నవి, మా అంతటా మేము మా స్వాతంత్ర్యాన్ని మేము వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు ఏమి కావాలంటే విడుదల కావాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని ఆయన చేసిన పని ఏంటి? అదే 18వ వచనం ఆఖరి భాగంలో, మిమ్మును బాధ పెట్టిన జనములన్నింటి వశములో నుండి ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి నేను మిమ్మల్ని విడిపించిన దేవుడిని, కాబట్టి మీరు నా దగ్గర ఉండండి. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఒక్క మాట అయినా ఉదయకాలం మనసు అటు ఇటు తిప్పితే ఈ యొక్క సబ్జెక్ట్ అర్థం కాదు. చాలా స్పష్టంగా వినండి. విడిపించిన దేవుడు ఏమంటున్నాడంటే, దేని గురించి అయితే నేను మిమ్మల్ని విడిపించానో, ఏ ప్రాంతం నుంచి విడిపించానో, ఏ పరిస్థితి నుంచి విడిపించానో, ఏ పద్ధతి నుంచి విడిపించానో, ఏ బాధ నుంచి విడిపించానో, వాటన్నిటిలోంచి నేను విడిపించాను. విడిపించిన వాడు ఎలాంటి వాడు అంటే, విడిపించడానికి శక్తిమంతుడు. కాబట్టి ఇంకా మీకు వాడితో పని లేదు. విడిపించే వాడి దగ్గరికి రండి, విడిపించే పరిస్థితికి రండి, విడిపించలే స్థితిగతిలో ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగైతే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలను దాసత్వము నుండి, ఇశ్రాయేలు ప్రజలను అయోగ్యత నుండి, ఇశ్రాయేలు ప్రజలను బాధ నుండి, ఇశ్రాయేలు ప్రజలను వారి స్థితిగతుల నుండి, ఇశ్రాయేలు ప్రజలను వారు విడిపించబడలేని జీవితంలో నుండి విడిపించినటువంటి దేవుడు వారిని తన ఇంటి వారిగా, తన బిడ్డలుగా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబాలు, ఆ గోత్రాలు ఎక్కడ ఉండాలంటే దేవుని సముఖమునందు, దేవుని దగ్గర ఉండాలి. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు కాబట్టి దేవుడు వారిని పిలిచాడు, మరి నీకు నాకు సంబంధం ఏంటి? మన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చుగా, మనం కుటుంబాలుగా రావాల్సిన అవసరం ఏంటి అంటే, దేవుడు నీకు నాకు చెప్తున్న విశేషమైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకుందాం రండి. మొదటి లూకా సువార్త 1వ అధ్యాయం, లూక్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 75, 75వ వచనం 76వ వచనాన్ని చదువుకుందాం. నీకు నాకు ఏమిటి ప్రయోజనం? ఏమిటి ఉపయోగం? ఎందుకు చేరాలి? వాళ్ళకి మనకు ఉపయోగం ఏంటి? 75వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా, ఆ మాట పట్టుకుందాం చూడండి, మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కనికరించుటకును, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు, ఆ మాట పట్టుకుని చూడండి, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఏం చేశాడట?
ఈ రక్షణ కలుగ చేశాను. ఉదయకాలం మీరు అర్థం చేసుకుంటున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలనైతే దాసత్వం నుండి విడిపించాడు, బాధ నుండి విడిపించాడు, మొరపెడితే విడిపించాడు. నిన్ను నన్నైతే దేవుడు తన అనాది కాల సంకల్పంలోనే, యోగ్యతలోనే నిన్ను నన్ను సంపూర్ణ విమోచన కార్యము ద్వారా ఆయన నిన్ను నన్ను విడిపించాడు, యోగ్యులు చేశాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణలో నిన్ను నన్ను ఆయన నింపాడు. ఆయన రక్షణ కొదువైనది కాదు, ఆయన రక్షణ కొంతైనది కాదు, ఆయన రక్షణ ఏదో వెలతూచేది కాదు. ఆయన రక్షణలో కొదువ లేదు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈరోజు నీవు నేను కుటుంబాలుగా, మనము సంఘస్థులముగా, కుటుంబాలుగా ఎందుకు దేవుని సముఖంలో ఉండాలి అంటే, దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను రక్షించాడు. మనకిచ్చిన రక్షణ విలువైనది. వాళ్ళనైతే ఏడుపు పెడబొబ్బులతో వారు పెట్టగా దేవుడు వారిని విడిపించాడు. వాడు మొర విన్నాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో. కానీ దేవుడు నిన్ను నన్ను అనాది కాల సంకల్పంలోనే ఆయనే వచ్చి ఆయనే మనలను చూచి ఆయనే మనలను విడిపించాడు. కాబట్టి మనము కుటుంబముగా రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి, రక్షణ అనుగ్రహించిన దేవుణ్ణి కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 76వ వచనంలో అన్నాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తన అనబడుదువు అన్నాడు. ఆ శిశువు ఎలాగుంటాడంట? సర్వోన్నతుని ప్రవర్తన, ద మోడల్ లైఫ్. ఈ ఉదయకాలం అర్థం చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 79లో అన్నాడు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అన్నాడు. మన పాపములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఆయన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఉదయకాలం అందును బట్టి దేవుడు నిన్ను నన్ను ఆయన సన్నిధిలోకి రమ్మని కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో అవకాశం ఇస్తున్నాడు. రక్షించబడిన కుటుంబంగా, రక్షించబడిన బిడ్డలంగా, మరి రక్షించే దేవుని దగ్గర మనం ఉంటే ఎంత ప్రయోజనమో. దేవుని చిత్తం అయితే మరొకసారి ఉండే ప్రయోజనాలు, కుటుంబంగా ఉండే ప్రయోజనాలు నేను ధ్యానం చేస్తాను. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనము దేవుని సముఖంలో కుటుంబంగా ఉండాలి అంటే, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, నీ ఇంటికి రక్షణ ఇచ్చాడు, నీ బిడ్డలకు రక్షణ ఇచ్చాడు, నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. ఆ రెస్పాన్సిబిలిటీ నీదే. కుటుంబంగా ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు ఉండాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, ఆయన ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు, రక్షించిన దేవుడు. రెండోది, మన జీవితాల్లో ఆయన విడిపించిన దేవుడు పాపం నుండి అనే మాటను జ్ఞాపకం చేశాను. రెండో మాట చదువుతున్నాను చూడండి. 1 సమూయేలు గ్రంథంలోనే 10వ అధ్యాయం 18లో దాస్యము నుండి విడిపించాడు. దాస్యము అనే మాటను నేను కొద్దిగా మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. వారి దాస్యము అంటే ఒకరి ఏలుబడిలో ఇంకొక వ్యక్తి తను అక్కడ చేస్తున్నటువంటి దాస్యమైన జీవితం. దాన్ని ఎలా జ్ఞాపకం చేయాలో నేను మీ దృష్టికి అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడుతున్నాను. యజమానుడు దగ్గర లేక ఒక వ్యక్తి దగ్గర ఒక కూలివాడిగా, ఒక పనివాడిగా, ఒక సేవకుడిగా పనిచేస్తున్నారు.
ఐగుప్తులు యజమానులుగా ఉంటున్నారు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినటువంటి ప్రజలైతే దాస్యములో ఉంటున్నాడు. దాస్యం ఏం చేస్తా ఉంది వారి జీవితాలను అంటే, వారి మనోజీవితాలు ఎలాగున్నాయంటే దాస్యత్యంలో ఉండగా బాధను అనుభవిస్తున్నాయి. అర్థం చేసుకుందాం. వారి మనోజీవితాలు దాస్యంలో ఉంటే కష్టాన్ని తెస్తా ఉన్నాయి, కన్నీటిని తెస్తా ఉన్నాయి, బాధను తెస్తా ఉన్నాయి. అంతేకాదు, వారికి స్వతహాగా వారు భోజనం చేసే స్థితిగతులు కూడా వారికి లేవు. యజమానుడు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయాల్సిందే. దాస్యమైన జీవితం. ఒక మాట ఎలా చెప్పనివ్వండి, ఇంట్లో ఒకవేళ ఎవరైనా పని చేసేవారిని మనం పెట్టుకున్నాం అనుకోండి, పని చేసేవాళ్ళు మనం కూర్చొని భోంచేస్తూ ఉంటాం. మనం భోంచేస్తూ ఉంటే పని చేసేవాళ్ళు మనం భోజనం చేసే విధానాన్ని చూసి వారు పని చేసుకుంటూ ఉంటారు తప్ప మనతో కలిసి కూర్చొని భోజనం చేయరు. దేనికి నేను వచ్చాను అంటే నేను పని చేయడానికి వచ్చాను అనుకుంటారు. అది వారి గుర్తింపు. వారికి ఆకలి అవుతున్నా ఆ పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. బయట వారి జీవితంలో వారి పరిస్థితుల్లో ఎలాగుంటారు అంటే వారు స్వతహాగా ఏమీ చేయలేరు. వారికి ఆకలి అవుతున్నా తినలేరు. కారణం ఆ టైం వారిది కాదు. వారికి దాహం వేస్తున్నా తాగలేరు. కారణం ఆ టైం వారిది కాదు. ఉదయకాలం అర్థం చేసుకుందాం. మన భాషలో మనకు తెలిసినట్టుగా అర్థం చేసుకుందాం. ఒకవేళ మనం ఆఫీసులో పనిచేస్తా ఉంటే మన ఆఫీసరు పని చెబితే చెయ్యి అన్నంలో ఉన్నా కూడా మాకు కాళ్ళు వచ్చిందని పరిగెత్తే జీవితాలు అయిపోతున్నాయి ఈ దినాలలో. అన్నం తినడానికి సమయం దొరకట్లేదు. సొంతగా బ్రతకడానికి సమయం దొరకట్లేదు. కుటుంబంతో బయటికి వెళ్ళటానికి సమయం దొరకట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయో నేను ప్రాక్టికల్గా జ్ఞాపకం చేస్తున్నాను. దాస్యము అనగా తన నిర్ణయాన్ని తను చేసుకోలేని జీవితం, వేరే నిర్ణయానికి అలవాటు పడిన జీవితం, వేరే నిర్ణయంలో పని చేయవలసిన జీవితం. అది కష్టమైన, అది నష్టమైన, అది ఇష్టమైన, అయిష్టమైన, అది నేర్పరితనమైన, నేర్పరితనము లేకపోయినా, అది బాధ అయినా, బాధ లేని పరిస్థితి అయినా, వేరే వ్యక్తి మనలను అలాగ పనిముట్టుగా వాడుకునే జీవితమే దాస్యమైన జీవితం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న దాస్యం ఏంటి? వారు ఏం చేస్తున్నారు అంటే వారు ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారు. ఆ మట్టి పనిలో ఉంటా ఉన్నారు. వారి భయంకరమైన పరిస్థితి, వారికి సంబంధించినటువంటి ప్రతి పనిని వారే చేయాలి. వారి కింద ఎవరు చేసేవారు లేరు. పైపెచ్చు వారు పని చేస్తూ ఉండగా వారిని బాధిస్తూ ఉన్నారు, వారిని కొడుతూ ఉన్నారు, సరిగా చేయట్లేదు అన్నట్టుగా. ఆ రాజ్యానికి, ఆ ప్రజలకు అది కావలసిన ప్రతి దానిని వారు తయారు చేసేవారిగా ఉన్నారు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో రాయబడుతుంది, వారు వెట్టి చాకిరీ చేస్తున్నారు అని వ్రాయబడింది. అలాగైతే ఒక మాట ఎలాగో అర్థం చేసుకుందాం. దాస్యము అనేది వెట్టి చాకిరీ, వెలకట్టలేని చాకిరీ, బాధ అనుభవించే చాకిరీ. అయ్యా వింటున్నారా సోదరులారా, కుటుంబీకులారా? జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వెట్టి చాకిరీ నుండి దేవుడు ఆయన విడుదల కలుగు చేశాడు. వారినైతే వెట్టి చాకిరీ నుంచి విడుదల కలుగు చేశాడు లేదు. నిన్ను నన్ను దేని నుంచి విడుదల కలుగు చేశాడు? వారు బ్రతికున్నా కన్నీరు కారుస్తున్నారు. వారు బ్రతికున్నా చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఈ బ్రతికైందిలే అనుకుంటున్నారు. అర్థమవుతుందా? కానీ దేవుడైతే నిన్ను నన్ను ఏ పరిస్థితి నుంచి విడిపించాడో నేను జ్ఞాపకం. హెబ్రీ పత్రిక రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దయచేసి కొద్ది నిమిషాలు మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పక్షం నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 5 చదువుకున్నాం.
ఆ, లోపరచలేదు. అయితే దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకుంటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. చాలు చాలు. నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకుంటకు ఏ పార్టీ వాడు? వచనం 2:15కి రండి. 14-15 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణము భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడే. వారు ఏ దాస్యంలో ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్న దాస్యం బ్రతుకున్నారులే, కానీ మరణ ఛాయల్లో ఉన్నారు. ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. మనమైతే క్రొత్త నిబంధనలో మన జీవితాలు, మన బ్రతుకులైతే ఏ దాస్యంలో ఉన్నాయి అంటే మరణ భయం చేత దాస్యంలో ఉన్నాయి. ఎలాంటి మరణ భయం? అపవాది కలిగించే మరణ భయం. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు అన్నాడు. అపవాది అనగా ఫుట్నోట్లో 3 అనేసి కింద రాయబడింది. సాతాను అనే దాస్యము నుండి నిన్ను నన్ను విడిపించాడు. ఏంటి సాతాను దాస్యం? ఏంటి సాతాను యొక్క దాస్యం? ఏంటి సాతాను దాస్యం? పాపము వల్ల వచ్చు జీతము మరణం. అది మరణం, నిత్య నరకాగ్ని గుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన మరణము నుండి, ఆ భయంకరమైన దాస్యము నుండి, సాతాను దాస్యము నుండి ఆయన నిన్ను నన్ను విడిపించాడు. ఒకప్పుడు మనము చీకటిలో ఉంటిమి, మనము దురస్తులమై ఉంటిమి, మనం అయోగ్యులమై ఉంటిమి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినట్టు పాపముల చేతను, అపరాధముల చేతను సహోదరులు ఉంటున్నారా? మనము ఎలాగున్నాం? చచ్చిన వారి పైన, చచ్చిన దాస్యంలో మనం ఉంటూ ఉన్నాం. ఉదయకాలం ఒక్క మాట వినండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, మంచినీళ్ళు తాగేవారు మంచినీళ్ళన్నా తాగండి. కనీసం 2 మాటలు వినండి అమ్మా, 2 మాటలు వినండి. సాతాను దాస్యం నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. వారిని మరణ ఛాయ నుండి దేవుడు విడిపించాడు. ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడులే, కానీ దేవుడు నిన్ను నన్ను సాతాను దాస్యం నుండి విడిపించాడు. విడిపించి నీకు నాకు ఆయన విమోచన కలుగ చేశాడు. వచనం 16 చదువుకుందాం చూడండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన సోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది అన్ని విషయాలలో. మనల్ని దాస్యం నుండి, సాతాను దాస్యం నుండి తప్పించడానికి ఆయన నీకు నాకు సోదరుడిగా కావలసి వచ్చింది. ఏంటి ఆయన సోదరికం అంటే? ఆయన మన ఇంటివాడిగా, మన రక్త సంబంధికుడిగా, రక్తం పంచుకొని పుట్టినవాడిగా అయ్యాడు. రక్త మాంసంలో పాలివాడయ్యాడు. అంతేకాదు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ కెన్ సేవ్ మై సిస్టర్, ఐ కెన్ సేవ్ మై బ్రదర్, ఐ కెన్ సేవ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ నేను రక్షించుకుంటాను. ఆ దాస్యము నుండి, ఆ అయోగ్యత నుండి, ఆ అపవిత్రత నుండి నేను రక్షించుకుంటాను. ఎలాగూ అంటే నా రక్తం ఇచ్చి,
నా కుటుంబాన్ని, నా రక్తం ఇచ్చి నా ప్రజలను, నా రక్తం ఇచ్చి నా సోదరులను, నా రక్తం ఇచ్చి నా సోదరీలను నేను రక్షించుకుంటాను. సహోదరుడిగా ఆయన తన జీవితాన్ని నీ కోసం నా కోసం అర్పించడానికి ఇష్టపడ్డాడు. వాట్ ఏ బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థలో నా అని ఆయన నేర్పిస్తున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సోదర సోదరి, అర్థమవుతుందా? కుటుంబ వ్యవస్థ నీకు. కుటుంబంలో ఆయన అనే వ్యక్తి లేకపోతే, ఆయన అనే విమోచన లేకపోతే, ఆయన అనే రక్షణ లేకపోతే, ఆయన అనే విడుదల లేకపోతే, ఆయన అనే జీవితం లేకపోతే కుటుంబం అస్తవ్యస్తమైపోతుంది. ఈ దినాల్లో ఎన్నో కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నో ఫ్యామిలీ కౌన్సిలింగ్లు చూస్తా ఉన్నాం. ఎన్నో ఫ్యామిలీ పరిస్థితులు చూస్తున్నాం. భర్త ఒక్కడే మందిరానికి వస్తాడు, భార్య ఒక్కతే మందిరానికి వస్తుంది. భర్త ఏమో ఎక్కడో ఉంటాడు, భార్య ఏమో ఎక్కడో ఉంటుంది, పిల్లలేమో ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. ఎవరి కన్సర్న్ వాడు అయిపోయింది, ఎవరి సిగ్నల్స్ వాళ్ళు అయిపోయినాయి, ఎవరి సింబల్ వాళ్ళు అయిపోయినాయి. జీవితం, కుటుంబం దేవుడు రక్షించి కుటుంబాన్ని కుటుంబంగా కట్టడానికి, కుటుంబాన్ని ఆయన దగ్గర ఉంచడానికి, ఆయన కుటుంబంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ వస్తే కుటుంబమేమో ఎవరి దారి వారి చూసుకుంటున్నట్టు అయిపోతా ఉంది. దేవుడు అంటున్నాడు, రండి ఇప్పుడు కుటుంబంగా. ఓ 12 గోత్రికులారా, ఓ దేవుని కుటుంబమా, మీరు ఇప్పుడు అందరూ దేవుని సహవాసం దగ్గరకు రండి. సోదరుడా సోదరి, పెద్దలారా, నాకంటే పెద్దలైన వారు చాలా మంది ఉన్నారు. చేతులు జోడి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు లేకుండా, ప్రభు సన్నిధి లేకుండా మన కుటుంబాలు ఉంటే మనము నష్టపోతాం. దేవుని చిత్తమైతే దాన్ని చాలా స్పష్టంగా నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నష్టపోతాం. ఎంతగా నష్టపోతామో, చాలా భయంకరమైన పరిస్థితులు కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచన చేస్తే అర్థమవుతూ ఉన్నాయి. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తానని చూడండి. నేను చదివినటువంటి 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో నుండే నేను అన్ని విషయాలు మీకు దగ్గరికి తీసుకొస్తున్నాను. మొట్టమొదటిది, ఐగుప్తు దాసత్వం నుండి తప్పించాడు, 2 ఇబ్బంది నుంచి తప్పించాడు. 2వ మాట జ్ఞాపకం చేశాను, ఆయన దాస్యం నుండి తప్పించాడు. 3వ మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 10:18లో రాయబడుతూ వచ్చింది, బాధల నుండి తప్పించాడు అన్నాడు. అదే మాట అక్కడ ఉందా? బాధల నుండి తప్పించాడు. వాళ్ళనైతే బాధల నుండి తప్పించాడు. నిన్ను నన్ను దేని నుండి తప్పించాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనానికి రండి. లూక్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 23. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో పట్టుకోండి యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమునకు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించడానికి జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. వాడు నెమ్మది పొందుచున్నాడు. ఎలాంటి బాధ, వేదన? అగ్ని జ్వాలల్లో వేదన ఉంది. అగ్ని జ్వాలల్లో వేదన ఉంది, బాధ ఉంది. అని అంటున్నాడు, అదిగో కన్నులెత్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూచి అంటున్నాడు, అయ్యా, నేను ఇక్కడ వేదన పడుచున్నాను. నీకు నాకు దేవుడు కలుగ చేసిన వేదన నుంచి తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అగ్నిలో నుండి ఒకరిని పైకి లాగినట్టుగా నిన్ను లాగాడు. నీ జీవితాన్ని ఆయన నుంచోబెట్టడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. వేదన నుండి లాగాడు. వేదన చాలా భయంకరమైనది, భరించలేనిది.
ఎవరూ తీర్చలేనిది. ఏడ్చేవాడికే తెలుసు ఏడుపు యొక్క విలువ. బాధపడేవాడికి తెలుసు బాధ యొక్క విలువ. కష్టపడేవాడికే తెలుసు కష్టం యొక్క విలువ. ఒకసారి రోగికి తెలుసు, ఒక్కసారి తనలో ఉన్న రోగము బయటకు పోతే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటే అనారోగ్యం పాలు కాకుండా ఎలాగుండాలో ఆ విలువ ఎవరికి తెలుసు? రోగికి తెలుసు. అయోగ్యులమైన మన జీవితాలలో యోగ్యత ఇచ్చిన దేవుడు ఆ పాతాళ వశము కాకుండా, ఆ బాధలోకి వెళ్లకుండా, ఆ కష్టంలోకి వెళ్లకుండా, ఆ బాధనంతా, ఆ కష్టాన్నంతా, ఆ నష్టాన్నంతా ఆయనే తనపై వేసుకొని, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆ బాధంతా అడ్డ కొయ్యకు నిలువ కొయ్యకు ఆయన వేలాడదీయబడి ఆయన గురించి రాయబడిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత బాధపడ్డాడో, ఎంత అంగలార్చాడో చెప్పనా? నాలుక దవడను అంటుకుంటా ఉందంట. నాలుక దవడను ఎప్పుడు అంటుకుంటుంది చెప్పండి? నోట్లో లాలాజలం లేనప్పుడు, ఆరిపోయినప్పుడు, స్పర్శ లేనప్పుడు, ఏమాత్రము కూడా ఇక స్పృహ లేనప్పుడు, మనిషి ఆకారం కనబడుతుందిలే కానీ మనిషి స్పృహ కోల్పోయి దవడలన్నీ పీక్కపోయి నాలుకెళ్ళి దవడలు అంటుకుంటా ఉంటే ఆ మనిషికి ఇంకొక మనిషి చూసి ఏం చేస్తాడంటే అయ్యో అని కొంచెం నీళ్లు తెచ్చి నోట్లో పోసి తన్ని తెప్పరిలా చేస్తారు. ఆ బాధ వర్ణనాతీతం. దేవుడు అంత భయంకరమైన పరిస్థితిలో ఆ ధనవంతుడు బాధపడుతూ ఉంటే ఆ ధనవంతుడున్నాడు, అయ్యా ఈ బాధ అగ్నిజ్వాలలో నేను పడుతున్న బాధ నా నాలిక దవడలంటుకుంటా ఉన్న జీవితం, దాహము లేని జీవితం. స్పృహ తప్పినోడికేమో తెలియట్లేదు, స్పృహ ఉండి నా బ్రతుకులో, నా జీవితంలో, నా స్థితిలో నేను పడుతున్న బాధ, చిటికిన వేలు కొనలో ఒక్క బొట్టు చాలు నా నాలిక చల్లార్చడానికి. ప్రాక్టికల్గా అది సాధ్యమా? సాధ్యము కాదు ప్రియులారా. కానీ దేవుడు ఎంత స్పష్టంగా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను నీకు రక్షించేవాడు, నువ్వు విడుదల కలిగి చేస్తాను, కానీ నువ్వు విడిపించబడకుండా నువ్వు అక్కడికే నడిపించబడితే ఏమి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం. దేవుడు ఎంతగా బాధల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను నన్ను విడిపించినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనానికి 4వ మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచన భాగంలో ఎలాగో రాయబడుతుంది. నేను ఇశ్రాయేలైన మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి రప్పించి ఇశ్రాయేల్ వశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టి జనవంశంలో నుండి మిమ్మల్ని విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని ఇష్టపడి విసర్జించి మీ మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడుగుమన్నారు అని సమూయేలు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం. శాపము అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఆ వర్డ్ ఉంది, తెలుగులో అయితే బాధ, వశంలోని బాధలు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. శాపములో నుండి విడిపించాడు. ఏంటి వారి శాపం? దాస్యత్వం. వారి శాపం ఏంటి? విడిపించబడలేని పరిస్థితులు వారి శాపం. మరి దేవుడు నిన్ను నన్ను ఏ శాపం నుండి విడిపించాడు? గలతీయుల పత్రిక రండి, 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3 క్రీస్తు యేసు ద్వారా 14వ వచనం 13, 14 కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము
శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. శాపగ్రస్తమైన జీవితం నుండి విమోచించాడు. వాస్తవానికి పాపము శాపముగా మనకుంది. పాపమే శాపముగా మన జీవితాల్లో ఏలుతా ఉంది. చాలా పర్యాయాలు శాపగ్రస్తులు అవుతూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ శాపము విడుదల కాలేని బ్రతుకులో ఉన్నట్టుగా బ్రతుకుచున్నాం చాలా పర్యాయాలు. కానీ గలతీ పత్రికలో చాలా స్పష్టమైన మాట ఏమంటే, క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని పొందాడో, శాపమును తీసివేయబడ్డాడు, ఏ ఆశీర్వాదాన్ని పొందాడో ఆ ఆశీర్వాదము తిరిగి దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి నీ మీద వచ్చిన ప్రతి శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఏంటి ఆ శాపం అంటే, దైవగ్రంథంలో రాయబడింది, అదే వచనంలో కింద భాగంలో ఇందును గూర్చి ఏం రాయబడింది? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎలా విమోచించాడు? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును ఎవరంట? శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసినది ఒడంబడిక అయినను స్థిరపడగలిగిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరంట? ఆ సంతానము ఎవరు? క్రీస్తే. వాస్తవానికి అబ్రహాము జీవితాన్ని ఒక్క మాటలాగా జ్ఞాపకం చేయనివ్వండి. వాస్తవానికి అబ్రహాము జీవితం సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు. కుటుంబంలో సంతానము లేదు, మొడుబారిన జీవితం, బాధ ఉంది, నిట్టూర్పు ఉంది. ఒక పక్క భార్యకు శ్రమలు ఉన్నాయి, ఒక పక్క అబ్రహాముకు వారసత్వం లేదు. చాలా ఘోరమైన పరిస్థితే. కానీ దేవుడు వాగ్దానము చేశాడు. ఏ వాగ్దానం అంటే ఆశీర్వాదము కలిగినటువంటి వాగ్దానం. ఏంటి ఆశీర్వాదం? నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నాడు. ఆ కుమారుడిని అనుగ్రహించే విషయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఆయన చాలా స్పష్టమైన మాట 16వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకనికి ఆయన అనేకులను గుర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానాన్ని నేను ఇస్తాను, నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ సంతానము ఎవరని చెప్పాడు? క్రీస్తే. దేవుడే ఆ సంతానం అని చెప్పాడు. అలాగైతే ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేద్దాం. కుటుంబాలలో దేవుడిస్తేనే సంతానం, దేవుడిస్తేనే వాగ్దానం, దేవుడిస్తేనే ఆశీర్వాదం. అబ్రహాము, అయ్యా నాకు ఇష్మాయేలు ఉన్నాడు కదా అంటే దేవుడు చాలా స్పష్టంగా సూటిగా చెప్పాడు, నేనిస్తేనే సంతానం, నువ్వు కంటే సంతానము కాదు అన్నాడు. ఇష్మాయేలు నా సంతానము కాదు అని చెప్పాడు. వారసుడు కానేరడు అని చెప్పాడు. యెహోవా వల్లనే నీకు ఆశీర్వాదం, యెహోవా వల్లనే నీకు సంతానం అన్నాడు. అలాగైతే సోదరుడా, సోదరి, ఉదయకాలం ఎవరు నీకు సంతానాన్ని ఇచ్చారు? మనకు సంతానాన్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. దేవుడు అంటున్నాడు ఆ సంతానము క్రీస్తే. క్రీస్తు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మార్గము, సత్యము, జీవము అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ కుటుంబంలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది అంటే క్రీస్తే కదా. ఆ క్రీస్తు మన కుటుంబంలో లేకపోతే, సంతానాన్ని పోగొట్టుకుంటే, సంతోషాన్ని పోగొట్టుకుంటే మనకు కన్నీరే కదా, మనకు బాధే కదా, మనకు నష్టమే కదా. ఉదయకాలం ఆలోచించండి. మరి దేవుడు అంటున్నాడు, నేను నీకు అంత గొప్ప సంతానాన్ని ఇస్తే, అంత గొప్ప పరిస్థితిని ఇస్తే, ఆ పరిస్థితిలో నేను నిన్ను చాలా గొప్పగా చేయబోతున్నాను. ఎంత గొప్పగా చేయబోతున్నానో 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒంగోలు పట్టణంలో
దేవుని సేవకుడు బ్రదర్ ఐజక్ దేవకుమార్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన కొప్పోలు, మంచి సంఘం, చాలా పెద్ద సంఘం. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. మొదటి కుమారుని సేవకు అప్పగించాడు. సేవకు అప్పగిస్తే చక్కగా దేవుని పని చేస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయి దరిదాపుగా 9 సంవత్సరాలైంది. పిల్లలు లేరు, సంతానం లేదు. సంతానం లేకపోతే వారు దేవుని దగ్గర వారు అడిగిన విధానం ఏంటో తెలుసా? అయ్యా, ఈ కుటుంబంలో దేవుని సేవకుడిగా నాకు అవకాశం ఇచ్చావు, నా తర్వాత నా బిడ్డకు కూడా అవకాశం ఇచ్చావు. ఈ తర్వాత ఈ సేవ ఎవరు కొనసాగించాలి? ఎవరో ఒకరు వెతుకోవాలి కదా, ఏంటి అని వారు ప్రశ్న చేస్తూ ఉండగా, వారు అడుగుతూ ఉండగా, సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉండగా 9 సంవత్సరాల తర్వాత వారి జీవితంలో దేవుడు ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను పొందిన తర్వాత వారు 9వ రోజు 12వ రోజు సంఘమంతటిని పిలిచి కృతజ్ఞత కూడిక పెట్టి, ఈ బిడ్డ మాకు దేవుడు అడగ్గా దేవుని ప్రణాళికలో దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డను మేము దేవుడికి ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి వారు ప్రతిష్ఠించారు. ఈ రోజు నుంచి పేరుకు మేము బిడ్డలం కాదయ్యా, ఈ బిడ్డ నువ్విచ్చిన బిడ్డ, నీ ప్రేమ, నీ సంతోషం, నీ సమాధానం నా కుటుంబంలో నీవిస్తేనే వచ్చింది అని బిడ్డను తీసుకెళ్ళిచ్చారు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా పర్యాయాలు కుటుంబాలలో బిడ్డలు లేకపోతే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, ఎన్నో రకరకాల పరిస్థితులు కనబడతాయి. దేవుడు అంటున్నాడు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తున్నాను. నీవు నా దగ్గర ఉండటం, నా దగ్గర నేర్చుకోవటం, నా దగ్గర వినటం, నా మీద ఆధారపడటం నేర్చుకో. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. నేను నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను అని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. బాధలో ఆయన నెమ్మది కలిగి చేసే దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. ఆఖరిగా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను రండి. 6వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 19వ వచనం చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. దుర్దశలన్నిటిలో నుండి, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు విసర్జించారు. ఉపద్రవంలో ఉన్నారు ప్రజలు. ఎక్కడున్నారంట? ఉపద్రవం. ఆ ఉపద్రవం వారి జీవితాలలో, వారి స్థితిగతుల్లో ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళింది అంటే అజ్ఞాన దశకు తీసుకువెళ్ళిపోయింది. వారు ఆ బాధలో ఉండి చాలా పర్యాయాలు దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి నెట్టివేశారు. ఏముందులే, మేము కష్టపడగలం, మా కండబలం ఉంది, మేము కష్టపడగలం, మాకు తిండి బలం ఉంది, మేము కష్టపడగలం, ఎక్కడైనా పని చేసుకోగలం, మేము సంపాదించుకొని ఎవరి మీద ఆధారపడకుండా మేము ఉంటున్నామంటే అని వారు ఒక ఉపద్రవంలోకి వెళ్ళిపోయారు. ఏంటి ఆ ఉపద్రవం అంటే? దాస్యం. అక్కడికి వెళ్ళి దేవుని విసర్జించాడు. దేవుడులా దాని నుంచి విడిపించాడు, దాని నుంచి విడుదల చేశాడు ఇశ్రాయేలు ప్రజలు. మరి నిన్ను నన్ను ఎక్కడి నుంచి విడుదల చేశాడు? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం చూడండి. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 10. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి, లేక 9-10 కలిసి చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం కలిగిన వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఏ ఉపద్రవం అంటేది? మనకు రాబోవు ఉగ్రత. అది రాబోవు ఉగ్రత. ఆ ఉగ్రత నుండి
ఆయన మనలను తప్పించాడు. ఏంటి రాబో ఉగ్రత? మృతులలో ఉండే ఉగ్రత. అయితే దేవుడు అంటున్నాడు, మృతులలో నుండి యేసు ఎలాగూ మిమ్మల్ని లేపి రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించాడో, ఆ తప్పించిన ప్రియ ప్రభువుని మనం ఎరిగి ఉండాలి. మనల్ని తప్పించాడు దేని నుండి? పాపము నుండి, దేని నుండి? శాపము నుండి, దేని నుండి? దూరస్థులమైనప్పటి నుంచి, దేని నుండి? దేవుడి ఇంటి వారిగా లేము, దూరంగా ఉన్నాం, వెలుపటి వారం, చీకటి సంబంధులం. మునుపు మనము చీకటిలో ఉంటిమి, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను, తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వంశముగాను, సొత్తైన ప్రజగాను, రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఆశ్చర్యమైన వెలుగులోనికి తెచ్చాడు. ఉగ్రత నుండి తప్పించాడు. రాబో ఉగ్రత నుండి తప్పించాడు. నేను కుటుంబంగా తప్పించాడు. ఇంకా కుటుంబాలలో ఏ ఉగ్రతలకు నువ్వు తావిస్తున్నావో తెలియదు. ఒకవేళ ఇంకా నీ కుటుంబంలో ఉగ్రత వస్తూ ఉంది అంటే కారణం మనం ఇచ్చినటువంటి అవకాశం, మనం ఇచ్చినటువంటి పరిస్థితులే. మనమే చాలా పర్యాయాలు మన కుటుంబానికి ఉగ్రత తెచ్చుకునే వారిగా కనబడుతున్నాం. దేవుడైతే ఆ ఉగ్రతను తీసివేశాడు. మనం ఆ ఉగ్రతను తెచ్చుకోవటానికి దేవుని విడిచిపెట్టాం. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కుటుంబముగా చేస్తే కుటుంబముగా దేవుని దగ్గర, దేవునిలో, దేవుని ఎదుట, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా ఉండలేకపోతున్నాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేశాడు. అన్నిటి నుండి రక్షించను. రక్షించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అన్నిటి నుండి రక్షించాడు. మరి నిన్ను నన్ను దేని నుంచి రక్షించాడు? తీతు పత్రిక రండి, ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాను. చూడండి, మనము నీతిని అనుసరించి 198వ పేజీ కొత్త నిబంధనలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అలా చదువుకున్నాం ఈ మాటను, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను. దేని నుండి మనల్ని రక్షించాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్నానము అనే ఫుట్నోట్లో అక్కడ ఒకటేసి కింద రాయబడింది. పునఃస్థితి స్థాపన సంబంధమైన జీవితం, పాత బ్రతుకు, పాత జీవితం, పాత స్థితిగతుల నుండి తప్పించటానికి ఆయన స్నానము ద్వారా. ఏ స్నానం అంటే అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దాని ద్వారా మనను నూతన స్వభావం కలిగచేశాడు. పాత జీవితాన్ని తీసివేశాడు. పాత బ్రతుకును పాతిపెట్టి క్రొత్త జీవితం, క్రొత్త బ్రతుకు, కొత్త స్థితిని అనుగ్రహించి నూతన స్వభావాన్ని మనకిచ్చి మనలను రక్షించాడు. కుటుంబంగా రక్షించాడు, బిడ్డలుగా రక్షించాడు, వ్యక్తులంగా రక్షించాడు, సహవాసంగా రక్షించాడు. ఒక్కసారి ఈ ఉదయకాలం ఒక చిన్న ప్రశ్న వేసుకొని వెళ్ళిపోదాం. ఒకవేళ దేవునిలో మనము లేకపోతే, ఈరోజు కొద్దో గొప్ప ఎక్కువ అనుభవిస్తున్న ఈ చిన్నపాటి సంతోషము, సమాధానం మనలో లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. వెనక్కి తిరిగి ఏమైపోతాం? మనం ఎలాగుంటాం? ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతాం? కావున ఈ ఉదయకాలం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. 6-7 వచనాలు చదువుకుందాం. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద ఏం చేశాడు? సమృద్ధిగా కుమ్మరించాడు. నేను ముగించి వేస్తున్నాను. దేవుడు
సమృద్ధి అనేటువంటిది మన మీద కుమ్మరించాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ సమృద్ధిని పొందకుండా కొన్ని అడ్డు పెట్టుకుంటున్నాం. ఏం అడ్డు పెట్టుకుంటున్నాము అంటే, ఒకవేళ ఇళ్లలో కుళాయిలు ఉంటే చాలా పర్యాయాలు ట్యాంకు క్లీన్ చేసుకోలేదు అనుకోండి, కుళాయిలో నీళ్లు సరిగా వస్తాయా? ఏం అడ్డుపడుతుంది? పాచి అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుంది? అయోగ్యమైన అపవిత్రమైన కాకులు తెచ్చేసిన చెత్త చెదారం అంతా కుళాయిలో అడ్డుపడతా ఉంటది. అది లేకపోతే, అది క్లీన్ చేసుకోకుండా రోజు దాన్నే పట్టుకొని వేలాడి, ఇప్పుడు ఆఖరంటే నా కుళాయిలో నీళ్ళు రావట్లేదు కాబట్టి పక్కింటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటా ఉన్నాం. పక్కకి చూస్తున్నాం, అడ్డులు తీసివేసుకోవట్లేదు. మన ఇంట్లో కుమ్మరించబడిన ఉన్న సమృద్ధిని మనం పొందలేకపోతున్నాం. ఎక్కడో నాచు, ఎక్కడో ఆ పాచి, ఎక్కడో ఆ చెత్త, ఎక్కడో ఆ చెదారం ఉంది. కుటుంబంలో జస్ట్ దాన్ని తీసివేసుకుంటే చక్కని వాటర్, నువ్వు ఎంత ఫోర్స్గా తిప్పితే ఎంత ఫోర్స్గా వచ్చేటువంటి వాటర్ని నువ్వు పొందగలుగుతావు. అలా పొందలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడైతే సమృద్ధిగా కుమ్మరించాడు నీ మీద ఆశీర్వాదాన్ని, సమృద్ధిగా ఇచ్చాడు నీ మీద ఆయన ఆశీర్వాదాలని. దాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మనకు కావాలి అంటే మన కుటుంబంలో ఎక్కడో ఏదో లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, దేవుని దగ్గరకు దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వలేని లోపమే. అందుకే దేవుడు అంటున్నాడు, సమూయేలుతో జ్ఞాపకం చేశాడు, ఇశ్రాయేలు 12 గోత్రికులారా, మీరందరూ ఇప్పుడు ఎక్కడికి రావాలంటే దేవుని సముఖమునకు రండి, దేవుని సన్నిధికి రండి, యెహోవా సన్నిధికి రండి. మీరు అనవసరమైన కోరుకున్నారు, ఓకే మంచిదే, కానీ దేవుడు మీకోసం తనే ఎంతో గొప్ప కార్యాలు చేస్తే, మిమ్మల్ని నడిపిస్తే, మిమ్మల్ని ఎంతగానో ఆయన హెచ్చిస్తే, మిమ్మల్ని ఎంతగానో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కాపాడుతూ వస్తే, మీకు ప్రవక్తలనిస్తే, మీకు న్యాయాధిపతులనిస్తే, వారందరిని పక్కకు నెట్టివేసి ఇప్పుడు మీరు రాజు కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు దాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధమే. కాకపోతే మీరు దేవుణ్ణి విసర్జించారు, కుటుంబంగా విసర్జించి వేశారు, దేవుడికి దూరస్తులైపోయారు, దేవుని సన్నిధికి రాతగని వారు అయిపోయారు. ఇప్పుడు రండి, దేవుని దగ్గరకు రండి. మీరందరూ వస్తే దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తులుగా చేస్తున్నాడు. 12 ఇశ్రాయేలు గోత్రాలన్నీ వచ్చాయి, ఒక గోత్రం తక్కువైంది. ఆ గోత్రమే బెన్యామీను గోత్రం. దేవుడు బెన్యామీను గోత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, బెన్యామీను గోత్రాన్ని గుర్తించాడు. తక్కువైన గోత్రం అది, ఎన్నికలేని గోత్రం అది. దేవుడు దాన్ని గుర్తించి బెన్యామీను గోత్రాన్ని నామకరణం చేశాడు. దేవుడు నీ కుటుంబాన్ని కూడా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా గుర్తించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే గుర్తించబడతావు, దేవుని దగ్గరకు వస్తే పొందగలుగుతావు, దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వదించబడతావు. ఇదిగో నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, ఆ వ్యక్తి ఫలానా దగ్గర ఉన్నాడు చూడంటే వెళ్ళి దాగుకున్నాడు, ఇంట్లో ఇనప సామాన్ల మధ్య దాగుకున్నాడు ఒక వ్యక్తిని బెన్యామీను గోత్రంలో. ఆ వ్యక్తిని పైకి లేపి పట్టకొచ్చి, నువ్వే. దేవుడు ఎన్నుకున్నాడు, తనలో ఉన్న సామర్థ్యాన్ని చూశాడు, తనలో ఉన్న స్థితిని చూశాడు. నీవేనా వ్యక్తివి? నేనేనయ్యా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడు. తైలపు బుడ్డి తీసి తన మీద తైలం వేసి తను ప్రతిష్ఠించి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికగా చేయటానికి, కుటుంబాలలో నుండి దేవుడు ఎన్నుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ కుటుంబంగా నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే ఏ కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కుటుంబంగా దేవుని సన్నిధిలో, కుటుంబంగా దేవుని మందిరంలో, కుటుంబంగా దేవుని సహవాసంలో, కుటుంబంగా దేవుని దగ్గర నువ్వు లేకపోతే నువ్వు ఎంత తెచ్చుకున్నా, ఏమి చేసుకున్నా, ఎన్ని టాలెంట్లున్నా, ఎంత సమకూర్చుకున్నా జాగ్రత్త, ఎన్నిక చేయబడదది, ఏర్పరచబడదది. తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. లెట్ us pray. ఒక మాట ఈ ఉదయకాలం ప్రభుతో చెప్పండి, ఒక మాట ప్రభుతో చెప్పండి. తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు సమృద్ధి అయిన దేవుడు, దేవుడు కుమ్మరించే దేవుడు,
కుమ్మరించిన దేవుడు, సంతోష సమాధానాలు ఇచ్చిన దేవుడు, శాంతినిచ్చిన దేవుడు. దేవుడు నీ మీద అన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉండి కుమ్మరించాడు. నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. కానీ నువ్వేదో అడ్డు పెట్టుకున్నావు నీ తల మీద, అవి రాకుండా. ఆ అడ్డు ఒకవేళ బహుశా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో లేకపోవటమేమో. ఆ అడ్డు ఒకవేళ నీ కుటుంబంలో దేవునికి దురస్తులుగా ఉందేమో. ఆ అడ్డు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండలేని పరిస్థితిలో కనబడుతుందేమో. ఆ అడ్డు ఒకవేళ నీవేనేమో నీ కుటుంబీకుల్ని తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు నీకు రెడీగా ఆశీర్వాదం ఇస్తా ఉంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? నష్టం చేసుకుంటున్నావా? బాధించుకుంటున్నావా? నా కోసం ప్రార్థన చేయమని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావా? ఉదయకాలం షేమ్గా ఫీల్ అవుదాం. ఎస్ ప్రభువా, నిజంగా నువ్వు నన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇది నా అసమర్థత. నీవే నాకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, నీవే నాకు ఘనతనిచ్చే దేవుడు, నీవే నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు అర్థమవుతుంది ప్రభువా. క్షమించు. కుటుంబంగా నీ దగ్గరికి రమ్మని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. కారణం, నన్ను విడిపించావు, తప్పించావు, బాధల్లో నెమ్మది ఇచ్చావు, కష్టం నుంచి తీర్చివేశావు, దాస్యత్వం నుంచి తప్పించావు, మరణఛాయలోంచి విడుదల తీశావు. అంతేకాదు ఐశ్వర్యంలోకి నన్ను రక్షించావు. ఇప్పుడు నువ్వు నన్ను కుటుంబంగా రమ్మని జ్ఞాపకం చేస్తున్నావు. నీ చిత్తమైతే ప్రభువా, వచ్చే వారం అన్నా నేను కుటుంబముగా నీ సన్నిధిలో, కుటుంబముగా నీ మందిరంలో, కుటుంబముగా నీ సహవాసంలో, కుటుంబముగా నీ ఎదుట నేను ఉండటానికి, ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందటానికి నాకు అవకాశమే ప్రభువా. ఒక మాట అడగవా ప్రభుని? ఒక మాట అడగవా ప్రభుని? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిజంగా ఎన్నికలేని ప్రజలం, కుటుంబంగా కూడా కట్టలేని బ్రతుకులు మాయి. చాలా పర్యాయాలు కుటుంబంగా పిలువబడుతూ మా కుటుంబ జీవితంలో చాలా పర్యాయాలు కుటుంబంగా ఉండలేనివి పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో బ్రతుకున్న స్థితిగతులు మానవ లోకంలో, ఈ లోకంలో కనబడుతూ ఉంది. అయినప్పటికీ నీ విశేషమైన ప్రేమ చేత, కృప చేత, దయచేత, వాత్సల్యతలో నిరక్షణ మాకు అనుగ్రహించి కుటుంబంగా ఏర్పరిచావు. ఎందరో మేము కుటుంబంగా ఏర్పడటానికి ప్రార్థించారు, ఎందరో ప్రయాసపడ్డారు, ఎందరో సహాయం చేశారు. కుటుంబంగా కట్టావు. కుటుంబం తర్వాత బిడ్డల్ని ఇచ్చావు అయా. బిడ్డల భవిష్యత్తులో, బిడ్డల ఎదుగుదలలో, బిడ్డల యొక్క విశ్వాసంలో నీ కృప చూయించావు. కానీ ఉదయకాలం చాలా పర్యాయాలు మేము కుటుంబంగా నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాం. యెహోషువ అంటున్నాడు, మీరు మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళను ఎవరినైనా మీరు సేవించండిలే, కానీ నేనును నా కుటుంబం యెహోవాను సేవిస్తామని చెప్పాడు. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు ప్రభా. నిన్ను సేవిస్తే చరిత్రలో నిలిచిపోయే భాగ్యం ఉందని ఉదయకాలం నీ వాక్యంలో వింటూ వచ్చాం. కనికరించండి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రభా. మేము కుటుంబాలుగా నీ సన్నిధిలో, మేము వ్యక్తులం కాదు, కుటుంబాలుగా నీ సన్నిధిలో మేము నిలిచి కుటుంబ ఆశీర్వాదానికి, కుటుంబ కూడికలలో మేము ఉండగలగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి అయా. ఇప్పటి వరకు నిలిచిన ప్రతి ఆశీర్వాదం ఇక మీదట మేము పొందుకోగలగటానికి నీ చిత్తాన్ని బట్టి ఉదయకాలం ఎన్ని హృదయాలు, ఎంతమంది అయితే కుటుంబంతో మేము నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నారో అటు వారందరూ అయా నీ సన్నిధిలో ఎక్కడున్నా కుటుంబంగా ఉండగలగటానికి సహాయం చేయమని వేడుకుంటూ నా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసయ్య శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.